దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభులవారి అతి శ్రేష్టమైన నామంలో ఈ గురువారం ఈ ప్రత్యేక ప్రార్థన కొడికలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన అందరికీ వందనాలండి. ప్రభువు మిమ్ములను మీ కుటుంబంలో ఆశీర్వదించునుగాక. ఈ రోజున కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాటను మనం ధ్యానం చేసుకుందాం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు ఉత్తమమైన కార్యములను చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఆమె చెప్పండి. ఇప్పుడు ఆ మాట నేను చదువుతున్నాను, అందరు చూడండి. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై. ఇక్కడ రాసిన మాట ఇప్పుడు మనం ఆలకిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక విలువైన మాట ఏంటంటే మరియు అని రాస్తుంది అక్కడ. అంటే అంతకుముందు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉండాలి, అంతకుముందు ఎలా జీవించాం, ఇప్పుడు ఎలా జీవించాలి, అంతకుముందు ఎలా బ్రతికాం, ఇప్పుడు ఎలా బ్రతకాలి. మరియు అన్నప్పుడు కానీ అప్పుడు అన్నప్పుడు కానీ మనం ఆలోచించాల్సిన మాట ఏంటంటే ప్రభువు మనకేదో నేర్పిస్తున్నాడు, ప్రభువు మనకేదో చెయ్యాలని ఆలోచిస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న మనందరితో ఆత్మదేవుడు మాట్లాడుతూ ప్రతిరోజు వాక్యం అనేటువంటి ఉదక స్నానము చేత పరిశుద్ధపరిచి మనం అందరం కూడా శుద్ధీకరించబడాలని కోరుకునేది దేనికో తెలుసా? మనందరం కూడా ఆయన రాకడలు ఎత్తబడాలని. ఆమె చెప్పండి. ఎందుకు ఎత్తబడాలి? మనం ఎత్తబడకపోతే ఆయనకేంటి నష్టం, మనం ఎత్తబడితే ఆయనకేంటి లాభం అని మనం అనుకుంటుంటాం. మనం ఏదైనా ఒక పని చెయ్యాలంటే ఆ పని చేస్తే నాకేంటి, ఆ పని చేస్తే దేవుడు నాకు ఏదైనా దీవెనిస్తాడా, ఆ పని చేస్తే ఎవరైనా నన్ను మెచ్చుకుంటారా, ఆ పని చేస్తే నన్ను ఎవరైనా పొగుడుతారా, ఆ పని చేస్తే నన్ను ఎవరైనా సరే గుర్తిస్తారా అనుకొని చేస్తాం. కానీ పరిశుద్ధాత్మదేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు నేను మన అందరం కూడా ఎలా ఉండాలంటే ఒకప్పుడు మన ఇష్టానుసారంగా ఉన్నాం, ఒకప్పుడు మనకు నచ్చినట్లు బ్రతికాం, ఒకప్పుడు మనకు నచ్చినట్లు జీవించాం. కానీ ఇప్పుడు వాక్యానుసారంగా బ్రతకాలని, ప్రార్థనాపూర్వకంగా జీవించాలని, నమ్మకస్తులుగా మనము సాగాలని ప్రతిరోజు వాక్యం మనకు బోధించేది దేనికంటే మనం ఏదో తప్పులు చేసేస్తున్నాం, పొరపాట్లు చేసేస్తున్నాం, వారిది వీరిది మనం దోచుకుంటున్నామని కాదు. ఈ ఆత్మలో ఎక్కడ కూడా కల్మషం అనేది కనబడకూడదు. ఆమె చెప్పండి. మనందరికి తెలిసిన విషయమే కదా. ఒక పేపర్ ఉందనుకోండి, తెల్లటి పేపరే, పేపర్ అంతా తెల్లటి పేపరే. సరే, పేపర్ దాకా ఎందుకు, మనకు ఎదురు తెల్ల గోడలు ఉన్నాయి కదా, అంత తెల్లగా ఉంది. ఎక్కడైనా ఒక చిన్న మచ్చ ఉంటే గోడనంతా చూస్తామా, మచ్చను చూస్తామా? ఆ మచ్చనే చూస్తాం. ఎక్కడి నుంచి వచ్చి పడింది ఈ మచ్చ, ఎవరు వేసారు ఈ మచ్చ, ఎక్కడి నుంచి ఇలా వచ్చింది అని అనుకుంటాం కదా. మనము ఒక మచ్చ మనకు కంటికి కనబడితేనే దాన్ని ఉపయోగించాం. మనం అన్ని పాలు చక్కగా కాసుకున్నాం పెరుగు తోడేద్దామని, దాంట్లో ఒక బల్లి పడింది. ఆ పాలను కాసుకొని మళ్ళీ జాగ్రత్తగా పెరుగు చేసుకుని తోడేసుకుంటారా? వేసుకోరు. ఎందుకంటే అది పనికి రాదు. నీవు నేను దేవునికి ఎలా ఉండాలో తెలుసా? ఆయనకు పనికొచ్చే పాత్రలుగా మార్చబడుదుముగాక. మనము వంట వండుతున్నప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువైతేనే కూర పక్కన పడేస్తున్నామే, తినే ఆహారం కొంచెం రుచి తగ్గితేనే దాన్ని పట్టించుకోకుండా ఉంటున్నామే. మరి ఆత్మీయతలో మనం ఎదగకోకుండా మనకు నచ్చినట్లుగా మనం జీవించినంత కాలం దేవునికి మనం ఇష్టమైన వ్యక్తులుగా ఉంటామా, దేవుడు మెచ్చుకునే వ్యక్తులుగా ఉంటామా? ప్రతిరోజు ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎన్నోసార్లు ప్రసంగాలు వింటున్నాం. కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ఈ దినాన ఇచ్చిన వాగ్దానాలు మనం ధ్యానిస్తున్న మాట ఏంటంటే మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉండాలి. ఆమె చెప్పండి. దేంట్లో అంట రాసింది అక్కడ మాట? చదవండి, ఆ మాట చదవండి. అది మరియు
మీరు కొన్నిటి యందు అని అంటున్నాడా పరిశుద్ధాత్మ దేవుడు? చెప్పండి, ఎన్నిటి యందు ఉండాలి మనం? వ్యాపారంలో అన్నిటి యందు, ఉద్యోగంలో అన్నిటి యందు, చేతి పనిలో అన్నిటి యందు, మీరు కష్టపడుతున్న కూలి పని అయినా సరే అన్నిటి యందు మీరు ఎలా ఉండాలో తెలుసా? పేదవారిగా, దిక్కులేని వారిగా, ఎవరి దగ్గర చేయి దాచుకునే వారిగా కాదు. ఎలా ఉండాలి మీరు? గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ వాగ్దానం మన జీవితాల్లో ప్రభు నెరవేర్చునుగాక. ఎంతవరకు? ఇదిగో ఈ జనవరి 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు మీరు ఎన్నిటి యందు ఎంత నష్టపోయారో, ఎన్నిటి యందు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్నిటి యందు ఎన్ని వ్యాధులు అనుభవించారో, ఎన్నిటి యందు ఎన్నిసార్లు అవమానాలు పొందుకున్నారో చూచిన దేవుడు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. మీరు అన్నిటి యందు ఎలా ఉండాలంట? గట్టిగా మాట చెప్పండి అందరూ. ఇప్పుడు ఆమేన్ చెప్పండి. మీరందరూ పలికారు చూసారా సర్వ సమృద్ధి అని? మీరు పలికిన మాటను నా దేవుడు స్థిరపరచునుగాక. సర్వ సమృద్ధి అంటే ఏంటి చెప్పండి? సర్వ సమృద్ధి అంటే ఏంటండి? మన ఇంట్లో లోటు అనేది ఉండదు. ఆమేన్ చెప్పండి. సర్వ సమృద్ధి అంటే ఏంటి? ఎప్పుడు ఒకరికి ఇచ్చే స్థితిలోనే ఉంటాం. ఆమేన్ చెప్పండి. సర్వ సమృద్ధి అంటే ఏంటి? ప్రతి దినము కూడా మనం ఆరోగ్యంతో నింపబడతాం. ఆమేన్ చెప్పండి. రోగం అండి, బలహీనత అండి, మందులు మింగుతున్నామండి, తగ్గట్లేదండి, ఈ మాటకి మనకు వినబడదు. వాక్యాన్ని నీవు అంగీకరిస్తే, వాక్యాన్ని నీవు ధ్యానిస్తే, వాక్యం మీద నీ మనసు ఉంచితే, వాక్యం మీద నీ హృదయం హత్తుకొని ఉంటే నీవు నేను ఎలా ఉంటామో తెలుసా? ఒకవేళ డబ్బులో పేదవాళ్ళమే, ఆస్తిలో పేదవాళ్ళమే, సంపాదనలో తగ్గిన వాళ్ళే, తక్కువ వాళ్ళమే, కానీ నా దేవుడు అన్నిటిలో నీకు నాకు సర్వ సమృద్ధిని దయచేయబోతున్నాడు. ఆ ఆస్తి ఉందండి, కోట్ల ఆస్తి. కోట్ల ఆస్తి కూడగట్టుకున్నా సరే 2 ఇడ్లీ తినలేకపోతే వాడి పరిస్థితి దేనికి? ఆస్తి ఉంటుంది, కోట్లు ఆస్తి అండి అని. కానీ డాక్టర్ చెప్తాడు, అయ్యా నువ్వు 2 ఇడ్లీ కన్నా ఎక్కువ తిన్నావా, నీ కిడ్నీలు పనిచేయక పాడైపోయినాయి అంటాడు. ఆస్తి లేదండి, ఏ ఆస్తి లేదు, సంపాదన లేదు. తనకు వచ్చిన దాంట్లో, కష్టపడిన దాంట్లో తినగలుగుతున్నాడు. అవసరమైతే 2 బిర్యానీలను తిని అరాయించుకోగలడు. ఇప్పుడు అతను కోటీశ్వరుడు అంటారా, ఇతడు కోటీశ్వరుడా? చెప్పండి. కోట్లకు ఆస్తి ఉండి 2 ఇడ్లీ తినలేనోడు ఆస్తిపరుడా? వచ్చిన దాంట్లో సంపాదనలో 2 బిర్యానీలు తినగలిగినోడు ఆస్తిపరుడా? తినగలిగినోడే ఆస్తిపరుడు. ఆమేన్ చెప్పండి. తినడానికి ఆస్తులే అవసరంలా, ఆ పూటక కష్టపడినంత కూడా తినొచ్చు. రేపు అనే చింత లేకుండా జీవించడమే సర్వ సమృద్ధి. ఆమేన్ చెప్పండి. రేపేమవుతుందో, రేపు ఎలా ఉంటుందో, రేపు ఎలా జరుగుతుందో అస్సలు మనం ఆలోచించక్కర్లేదండి. మనల్ని పోషించిన దేవుడు, రూపం ఇచ్చిన దేవుడు, తల వెంట్రుకలు లెక్కబెట్టి భూమి మీద ఎంతకాలం జీవించాలో లెక్క చూసి మనల్ని ఇక్కడ పంపించిన దేవునికి మనల్ని పోషించడం తెలియదండి? మనల్ని రక్షించడం తెలియదా? మనల్ని నడిపించడం ఆయనకు తెలియదా? తెలుసు. కానీ మనకు కొన్నిసార్లు జ్ఞానం ఎక్కువైపోయి, ఆలోచనలు ఎక్కువైపోయి, నేను ఇలా నడవగలను, ఇలా నేను చేయగలను, ఇలా నేను సాధించగలను అనుకుని పరుగులు తీసి కొన్నిసార్లు నష్టం అనే దాంట్లో మనం వెళ్తున్నాం. కొన్నిసార్లు దేవుడు అన్ని మార్గాలు మనకు మంచివిగానే ఉంచాడు. కానీ కొన్నిసార్లు అపాయం, ఆపద ఇవన్నీ కూడా కలుగుతుంది దేనికో తెలుసా? ఏది కలిగినా నా దేవుని నామ మహిమ కొరకే. ఆమేన్ చెప్పండి. ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి అడుగుతారు, అయ్యా, యేసయ్య దగ్గరికి వచ్చి అందరూ వచ్చి మాట్లాడతారు, అయ్యా ఇదిగో ఈ వ్యక్తి గుడ్డివాడిగా మార్చబడడానికి, గుడ్డోడిగా పుట్టడానికి వీడు పాపం చేశాడా, వీడి తల్లిదండ్రులు పాపం చేశారా? అసలు అతను పెద్దోడైపోయాడు, పుట్టినప్పుడే గుడ్డోడిగా ఉన్నాడు. అప్పటి నుంచి పెరుగుతూ ఎక్కడో చోట ₹1 అడుక్కుంటూ ఎవరో ఒకరు ఇచ్చిన దాంతో జీవనం కొనసాగించుకుంటూ వెళ్తున్నాడు. అతను అలా వెళ్తూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా యేసయ్యను మాటల ద్వారా బాధిద్దామని, శోధిద్దామని వచ్చి అంటారు, అయ్యా ఇదిగో ఈ ఊళ్ళో ఒక గుడ్డోడు ఉన్నాడు, ఎప్పుడు అడుక్కుంటాడు, పుట్టినప్పటి నుంచే గుడ్డోడు. కానీ అతను అలా పుట్టడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా పాపం చేశారా, లేకపోతే అతనేమన్నా పాపం చేశాడా అని అడుగుతుంటే యేసయ్య వాళ్ళ మాటలన్నిటికీ అనుకూలంగా, వాళ్ళ మాటలన్నిటికీ కూడా జవాబిచ్చేలా ఒక మాట అంటారు. ఏమంటారు తెలుసా? వీడు కానీ వీళ్ళ తల్లిదండ్రులు కానీ ఏ పాపము చేయలేదు, మరి ఎందుకు పుట్టాడు గుడ్డోడుగా? అది ఆమేన్ చెప్పండి. అప్పుడు యేసయ్య అంటాడు, ఈ పాపం చేసినందుకో, తల్లిదండ్రులు పాపం చేసినందుకో,
ఆ అతను ఏదో భూమి మీద రాకముందేనో తన ఇష్టానుసారం వెచ్చడిగా బ్రతికినందుకు నేను గుడ్డోడిగా పుట్టించలా. అసలు ఇతడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం ఏంటో తెలుసా? నా దేవుని నామం మహింపరచబడడానికి. కొన్నిసార్లు మనం అనుకుంటాం చిన్న శ్రమ రాగానే దేవుడు నన్ను ఎందుకంటే నిన్ను బాధలు పెడుతున్నాడు, అసలు దేవుడు ఎందుకంటే నన్ను మర్చిపెట్టింది, దేవుని కోసం ఎంత చేశా, దేవుని కోసం నేను ఎన్ని చేశా, దేవుని కోసం నేను ఎంత కష్టపడ్డా, దేవుని కోసం నేను ఎంత ప్రయాసపడ్డా అని మనం అనుకుంటుంటాం. చూసారా, మన జీవితంలో ఒక చిన్న శ్రమ వచ్చినా, దేహంలో చిన్న అనారోగ్యం వచ్చినా, దానికి మనం చేసిన తప్పులో పాపాలు కొన్నిసార్లు మన పొరపాట్ల వల్ల కూడా శరీరం మీద బలహీనతలు వస్తాయి. దాని గురించి నేను మాట్లాడట్లా. కొన్నిసార్లు మన శరీరం మీదకి వచ్చిన బలహీనతలు, కష్టాలు అది దేవుని నామ మహిమ కొరకు వస్తాయి. ఆమెను చెప్పండి. యోబు తనతో ఉన్న స్నేహితులే ప్రాణ స్నేహితులను రాసింది పరిశుద్ధ గ్రంథంలో. వాళ్ళు వచ్చి ఏమంటే తెలుసా, నువ్వేదో తప్పు చేసి ఉంటావురా, నువ్వేదో పాపం చేసి ఉంటావురా, నువ్వేదో దేవుని వ్యతిరేకంగా లేచి ఉంటావురా, అందుకే నీకు ఇంత పరిస్థితి వచ్చింది అని అంటారండి. కానీ అన్ని మాట్లాడినటువంటి వాళ్ళ కోసం కూడా యోబు ప్రార్థన చేసి బలిపీఠం కడితేనే వాళ్ళు దీవించబడ్డారు. ఈ రోజున మనల్ని కూడా ఎన్నోసార్లు అంటారు, మందిరానికి వెళ్ళావుగా ఏం జరిగింది, ప్రార్థన చేసావుగా ఏం జరిగింది, నష్టం పోలేదుగా, అప్పులు పోలేదుగా, కష్టాలు పోలేదుగా, నీ సమస్యలు పోలేదుగా అని నన్ను ఎన్నిసార్లు ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు. ఎన్నోసార్లు మీరు వినే ఉంటారు ఈ మాటలు, మీరు భరించే ఉంటారు. అసలు మీ దేవుడు ఏమైపోయాడు, నువ్వు ఇన్ని బాధలు పడుతుంటే దేవుడు ఏమైపోయాడు అన్నవాళ్ళు లేరా? అప్పుడు నీవు నేను అనుకోవాల్సిన ఏంటి తెలుసా, అవును నిజమే దేవుడు లేడు అనుకుంటా, అందుకే నాకు ఈ బాధలు వచ్చాయి అని అనుకుంటాం మనం. కానీ మనం అనుకోవాల్సిన మాట ఏంటి తెలుసా, నాకు దేహంలో ఏ శ్రమ వచ్చినా, ఒకవేళ నాకు ఏదైనా అవమానం కలిగినా నా దేవుని మహిమ కలిగేటట్లుగా నేను మార్చబడాలి. అలా మనం మార్చబడితే అక్కడ రాసిన మాట 9వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఇందాక మనం చదివిన మరియు అన్నిటి యందు ఎల్లప్పుడును మీరు సర్వ సమృద్ధి కలిగిన వారిగా మార్చబడుదురుగాక. ఎన్నిటి యందు చెప్పండి అందరూ. అన్నిటి యందంటే మీరు చేసే సర్వ ప్రయత్నాలు, మీరు వెళ్ళే ప్రతి దారులు, ఆలోచనలు, ప్రతి దానిలో కూడా మీకు ఏం కలగబోతుంది? సర్వ సమృద్ధి నా దేవుడు దయచేయునుగాక. సర్వ సమృద్ధి నా దేవుడు మీకు ప్రసాదించునుగాక. ఆ సర్వ సమృద్ధి ఇచ్చిన తర్వాత పక్కన ఒక మాట ఉంది, చదవండి. ఏముంది? ఉత్తమమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన ప్రతి కార్యమును చేయుటకు ఆ కృపను దేవుడు మనకి దయచేయునుగాక. ఏం చేయాలి ఇంతకు మనం? ఎందుకని దేవుడు మనతో ఈ రాత్రి ఎలా మాట్లాడుతున్నాడు? మనం గుర్తించినట్లయితే గడిచిన గురువారం ఇక్కడ మనం ప్రతిష్ఠించి ఆరాధన జరిపించుకున్నాం కదా. మరలా గురువారం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మీరు అన్నిటి యందు, మీరు కలిగిన అంతటి యందు, మీరు కష్టపడే ప్రతి పని యందు, మీరు వెళ్ళే ప్రతి మార్గమందు, మీరున్న ప్రతి మీ కుటుంబంలో జీవించే కాలమందు మీరు ఎలా ఉండాలి తెలుసా? ఒకరి దగ్గర, వారి దగ్గర, వీరి దగ్గర అడుగు తెచ్చుకొని, అయ్యా నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు దేవుడు ఇది చేయలేదు అని మనం చెప్పేవారుగా కాదట. ఈ పోటీ మాటలు మీరు మనసులో పెట్టుకోండి. సర్వ సమృద్ధితో అన్నిటి యందు దేవుడు నిన్ను నింపబోతున్నాడు. అలా నింపడానికి ఉత్తమమైన దానిని, ఆయన శ్రేష్టమైన కృపను నీకు విస్తరింప చేయబోతున్నాడు. ఈ రోజున కృప చేత నీవు నింపబడితే చాలు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, మీకు చేయిస్తానుంటాను కదా, మనము ప్రార్థనలు చేసుకునేటప్పుడు మొట్టమొదటి చేసుకునే ప్రార్థన ఏంటిది? కృప కొరకు మనం ప్రార్థన చేసుకుంటే. ఎందుకో తెలుసా? అయ్యా ఈ లోకంలో వెండి ఇచ్చినా, బంగారం ఇచ్చినా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతాం, కానీ నీ కృప మాకు తోడుగుంటే చాలయ్యా. ఆయన ఏమంటాడు తెలుసు దావీదు గారు? గాఢాంధకారంలో కూడా నేను భయపడను. ఆమెను చెప్పండి. ఎందుకు భయపడ్డు? కృపను పొందుకున్నాడు కాబట్టి. మరి ఈరోజు మనం ఎన్నిసార్లు భయపడుతున్నాం? నీడను చూసి భయపడతాం, పిల్లి ఎదురొస్తే భయపడతాం, కుక్క అరిస్తే భయపడతాం, ఎవరైనా ఏదైనా అంటున్నారు అనుకుంటే భయపడిపోతుంటామే. ఈ రోజున మనం ప్రతి దానికి భయాలే, ప్రతి దానికి మనం భయపడుతుంటాం. కానీ అక్కడ రాసిన మాట ఏంటి తెలుసా? అన్నిటి యందు మీరు సమృద్ధి కలిగిన వారిగా మార్చబడుదురుగాక. అంత మాత్రమే కాదు, ఇప్పుడు దాని పక్క మాట చదవండి. ఉన్నతమైన దానిని, ఉత్తమమైన దానిని, వినండి ఈ మాట,
ప్రతి కార్యం అంటే ప్రతికారం కాదు, ప్రతి కార్యము చేయుటకు. విన్నారు ఈ మాట? ప్రతి కార్యము చేయుటకు. ఇది నా వల్ల కాదు అని మీరు అనరు. ఆమెన్ చెప్పండి. ఏదైనా బరువు మొయ్యాలనుకోండి, ఇప్పటివరకు అనుండొచ్చు, నా వల్ల కాదండి, నేను మొయ్యలేనని. కానీ ఈ రోజు నుంచి దేవుడు మీకు బలాన్ని ఇవ్వబోతున్నాడు. ఒకవేళ ఏదైనా ఎముక అరిగింది అనుకుంటున్నారేమో, ఈ రోజు నుంచి దేవుడు దాన్ని అతికించబోతున్నాడు, దానిని సమకూర్చబోతున్నాడు. ప్రతి కార్యము చేయుటకు దేవుడు సమస్త విధములైన ఉత్తమమైన కృపను మీకు అనుగ్రహించునుగాక. కృపలో మీరు నడిపించబడుదురుగాక, కృపతో మీరు విస్తరించుదురుగాక. ఆ కృప చేతనే మీరు సమస్త విధములైనటువంటి కార్యములు చేయగలిగే వారిగా మార్చబడుదురుగాక. ఈ రాత్రి ఇక్కడ కూర్చొని మాటలు వింటున్న మనతో ప్రభు మాట్లాడుతున్న ఒకే ఒక్క మాట మీరు మనసులో పెట్టుకుని వెళ్ళండి. నేను ఉత్తమమైన వ్యక్తిగా మార్చబడబోతున్నా, ఉత్తమమైన సత్కార్యములు చేయగలిగిన, ప్రతి కార్యములు చేయగలిగిన కృపను నా దేవుడు నా పైన కుమ్మరించబోతున్నాడు. మీరు ఎంతవరకు నా వల్ల కాదండి, బలహీనురాలనండి, నా వల్ల కాదండి, నేను చేయలేనండి అని అనుకున్నారు చూసారా? ఈ రోజు నుంచి మీ జీవితాల్లో మీరు ఏదైనా చేయుటకు నా దేవుడు చేయబోతున్నాడు. మీరు ఏదైనా సరే సాధించుటకు నా దేవుడు చేయబోతున్నాడు. బిడ్డల జీవితాల్లోనో, కుటుంబ జీవితంలోనో ఇక వీళ్ళకు మంచి రోజులు వస్తాయా, మంచి రోజులు చూస్తాను అనుకుంటున్నారేమో. ఈ సంవత్సరం ముగింపులోనే, రాబోతున్న సంవత్సరంలో అడుగు పెట్టక మునిపే మీ కుటుంబాల్లో దేవుడు ఇట్టి కార్యాలు జరిగించునుగాక. మీరు శ్రేష్టమైనటువంటి వాటిని పొందుకోబోతున్నారని, సర్వ సమృద్ధిని అన్నిటి యందు, కొన్నిటి యందు కాదు. మీరు ఈ మాటలు మనసులో పెట్టుకొని వెళ్ళిపోండి. ప్రతిరోజు ఈ మాటలు పలకండి. అయ్యా, అన్నిటి యందు నాకు సర్వ సమృద్ధిని ఇస్తానన్నావు కదా అని మీరు ప్రతిరోజు అడగడం మొదలు పెట్టండి. మీ ఇంట్లో ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. ఈ వాక్యం తెరిచి వాక్యం మీద చేయి పెట్టుకొని ఈ వాగ్దానం నా ఇంట్లో నెరవేర్చయ్యా అని మీరు అడిగి చూడండి. మీ కుటుంబంలో కార్యం జరగకపోతే నన్ను అడగండి. మారని భర్త అయినా, మారని పిల్లలైనా, ప్రార్థన చేయడం చేత రాకపోయినా ఈ వాగ్దానం తెరిచి మీరు ప్రార్థన చేసుకోవడం మొదలు పెట్టండి. మీరు చేసుకున్న ప్రార్థన నా దేవుడు ఆలకించి ఏం చేస్తాడో తెలుసా? అన్నిటి యందు నీకు సర్వ సమృద్ధిని దయచేయబోతున్నాడు. వ్యాపారం చేస్తున్నామండి, కలిసి రావట్లేదు. కష్టపడుతున్నామండి, పగలు రాత్రి రూపాయి నిలబడట్లేదు. వ్యసనాల పాలు అయిపోతుందని బాధపడుతుంటారు కొన్ని కుటుంబాల్లో. ఈ రాత్రి నా దేవుడు మాట్లాడుతున్న మాట మీరు ఈ వాగ్దానం చేయబెట్టండి. ఈ నెలలో, ఈ డిసెంబర్ నెలలో ఈ మొదటి వారం ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, మీరు దరిద్రులుగా ఉండాలని ప్రభు కోరుకోవట్లా. అన్నిటి యందు మీరు ఎలా ఉండాలి? గట్టిగా చెప్పండి ఆ మాట. అన్నిటి యందు మీరు సర్వ సమృద్ధితో నింపబడుదురుగాక. అన్నిటి యందు మీరు సర్వ సమృద్ధి కలిగిన వ్యక్తులుగా మార్చబడుదురుగాక. అలా చేయుటకు, ప్రతి సత్కార్యము మీరు చేయుటకు, ప్రతి కార్యము మీరు చేయుటకు ఉన్నతమైన, ఉత్తమమైన, ఆయన శ్రేష్టమైన కృపను మీ ఎడల విస్తరింపచేయబోతున్నాడు. ఈ రోజును విశ్వసించండి. నా దేవుడు నా ఎడల కృపను విస్తరింపచేయాలి. ఏమండి, స్థలం విస్తరించాలండి, ఇల్లు విస్తరించాలండి, ఆస్తి విస్తరించాలండి మనం అనుకుంటున్నాం. ఏ రోజైనా అయ్యా నీ కృపను నా ఎడల విస్తరింపచేయి అని అడుగుతున్నామా? ఆలోచించండి ఒకసారి మీ మనసులో. ఏ రోజైనా నీ కృపను నా ఎడల విస్తరింప చెయ్యయ్యా అని వేడుకోగలుగుతున్నామా? కృపను విస్తరిస్తే చాలండి. ఆ కృపను పొందుకున్నాడు. తరతరాలు 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 అదే కృపతో సాగుతూ వచ్చాడు దావీదు. ఈ రోజున నీ కుటుంబంలో నీవు కృపను పొందుకుంటే చాలు. నీ ఇంట్లో నీవు కృపను విస్తరించగలిగిన వ్యక్తిగా మార్చబడితే చాలు. నీ ద్వారా నీ కుటుంబాన్ని ప్రభు విస్తరింప చేయబోతున్నాడు. నీ ద్వారా నీ బిడ్డలను దేవుడు విస్తరింప చేయబోతున్నాడు. విశ్వసించండి ఈ రోజు నీ మాటను. ఒకసారి మరొక మాట మీకు చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24, 25 వచ్చిన అనుకుంటే చూడండి ఒకసారి. అక్కడ ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24, 25 వచ్చిన అనుకుంటా మాటలు చూడండి ఒకసారి. వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు, గట్టిగా ఆమెను చెప్పండి. ఇక్కడ రాసిన మాట ఏంటి చెప్పనా? ఇంతవరకు ఇక్కడ ఒక మాట విన్నాం. కొరింథీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు ఆ కొరింథీ పత్రిక అక్కడ ఉన్న సంఘానికి రాస్తున్న మాట మనం వింటూ వచ్చాం. ఇదిగో మీరు ఉన్నతమైన శ్రేష్టమైన ఆశీర్వాదాలకు వారసులుగా మార్చబడాలని.
అక్కడ రాసిన మాట ఏంటంటే మీరు అన్నిటి యందు సర్వ సమృద్ధి కలిగిన వారిగా మార్చబడాలని, మీరు ప్రతి సత్కార్యము ప్రతి కార్యము చేయుటకు కృపలో మీరు విస్తరించబడాలి అని మనం వింటూ వచ్చాం. ఇంతకీ ఈ మాటలు ఎలా నెరవేర్చబడతాయి? మనకు సర్వ సమృద్ధి ఎలా కలుగుతుంది? అన్నిటి యందు మనం సర్వ సమృద్ధి ఎలా పొందుకుంటాం? అన్నిటి యందు సర్వ సమృద్ధి మనం పొందుకుంటే ఆ పొందుకోవడానికి మనం ఏం కావాలి అని మనం గమనిస్తే, ఆయన కృప మన ఎడల ఎప్పుడు విస్తరించబడుతుంది అని ఆలోచిస్తే ఇక్కడ రాసిన మాట, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు. గట్టిగా ఆమేన్ చెప్పండి. అంటే ఏం చేయాలి? వెదజల్లాలి. ఏం వెదజల్లాలి? మనకు తెలుసు కదా, మనందరం పొలాలు చూసేవాళ్ళమే కదా. పంట రైతన్న ఆ నేలంతా కూడా సాగు చేసిన తర్వాత నీళ్లతో తడిపి అదంతా బాగు చేసిన తర్వాత విత్తనాలు తీసుకుని వెళ్ళి ఏం చేస్తాడు చెప్పండి? వెదజల్లేది దేనికి? పారేస్తున్నాడు అనుకుంటే పొరపాటు. ఇదేంటి విత్తనాలు గుప్పిడి విత్తనాలు విసిరేస్తున్నాడు ఏంటండి, ఆయనకి ఏమన్నా మతిపోయిందా అని అనుకుంటారు కొంతమంది. అదేంటి పారేస్తున్నాడు, జాగ్రత్త చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. వెదజల్లేది దేనికి? పారేయడానికా? వెదజల్లేది దేనికి చెప్పండి, ఆ మాట చెప్పండి. ఆమెన్ చెప్పండి. తల్లి చెప్పారు, అభివృద్ధి చెందడానికి. ఆమెన్ చెప్పండి. ఈ రోజున వెదజల్లేది మనం దేనికి అనుకున్నారండి? ఈరోజు వెదజల్లడం అంటే డబ్బు గురించి కదా నేను చెప్పేది. పొరపాటుగా ఒక డబ్బు గురించి అనుకుంటారేమో. వెదజల్లడం అంటే నీవు నీ ఇంట్లో ప్రతిరోజు వెదజల్లుతున్నావా? ఆలోచించండి. డబ్బు గురించి కాదు ఇక్కడ మనం మాట్లాడుకునేది, వెదజల్లడం. ఇంతకీ వెదజల్లాలి. ఏ వెదజల్లితే మనం అన్నిటి యందు సర్వ సమృద్ధి కలిగి ఉంటాం? ఏం వెదజల్లితే మనం సర్వ సమృద్ధి చేత మన కుటుంబాలు నింపబడతాయి? ఏం వెదజల్లితే దేవుడు సమస్త విధములైన కృపను మన ఎడల విస్తరింపజేస్తాడు? ఆ కృపను మనం విస్తరింపజేయాలంటే వెదజల్లాలి, వెదజల్లాలి, వెదజల్లాలి. మాట వినబడుతుంది కదా. వెదజల్లి అభివృద్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు అని రాస్తుంది. డబ్బు గురించి అని అనుకోకండి. వెదజల్లడం అంటే ఒక మాట మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను, వినండి. మీ ఇంట్లో మీకు ఒక బాధ్యతనిచ్చాడు. తండ్రిగానో, తల్లిగానో, భార్యగానో, భర్తగానో ఒక బాధ్యతనిచ్చాడు. నీ బిడ్డల కోసం నువ్వు వెదజల్లుతున్నావా? ఏమంటే ఎందుకు వెదజల్లట్లేదండి? పగలు రాత్రి కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని సాయంత్రానికి కూలి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి ఆహారం తీసుకొస్తా, వాళ్ళకి నెలంతటికి ఏం కావాలో అది చూస్తా, వాళ్ళకి ఏ పూట లోటు లేకుండా వాళ్ళకి ఏది కావాలో అది తీసుకొస్తా అని అనుకుంటాం. అదేనా వెదజల్లడం అంటే? తల్లిగా నీకు ఒక బాధ్యత, తండ్రిగా నీకు ఒక బాధ్యత, దేవుడు ఒక కుటుంబంగా నీకు ఒక బాధ్యత ఇచ్చాడు. నీవు వెదజల్లాల్సినవి ఉన్నాయి. ఎంతసేపు మనం వెదజల్లడం అంటే డబ్బు వెదజల్లటం ఇదేనండి వాళ్ళకి పని, ఇదే చెప్తారని అనుకుంటుంటున్నారు. అసలు వెదజల్లడం అంటే ఏంటి? నీ ఇంట్లో ప్రార్థన అనే విత్తనాలు వెదజల్లుతున్నావా? దేవుడు అడుగుతున్నాడు. నీ ఇంట్లో బలిపీఠం కట్టే విత్తనాలు వెదజల్లుతున్నావా? నీ ఇంట్లో ఇంకా రక్షణ లేనివారు, పాపంలో ఉన్నవారు, లోకంలో కలిసిపోయిన వారు, నశించిపోయే గుంపులో ఉన్నవారు ఉన్నారు. వారి కోసం ఏ రోజైనా చేతులెత్తి కన్నీరు కార్చే విత్తనాలు వెదజల్లుతున్నావా? ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నేను సిద్ధపరచుకుని వచ్చిన మాట కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థన జరుగుతుంటే ఒక మాటను చూసుకుంటే దేవుడు ఈ మాటని నాకు తెలియజేశాడు. నీవు వెదజల్లితే అభివృద్ధి పొందుతావు. వెదజల్లడం అంటే మనం ఏమనుకుంటాం తెలుసా? వాళ్ళకి దాన ధర్మాలు చేస్తే అవుతుందండి, పుణ్యం మూట కట్టుకుంటే అవుతుందండి, సత్రాలు కడితే సలివేంద్రాలు పెడితే దానం చేసేందుకు మాత్రం మనకి అన్నీ వచ్చేస్తాయని అనుకుంటాం. కానీ నీవు వాక్యానుసారంగా వెదజల్లడం అంటే నీవు నీ ఇంటి కొరకు ఏ రోజైనా ప్రార్థనని విత్తనాలు నీ బిడ్డల కోసం చల్లుతున్నావా? నీ ఇంటి కోసం ప్రార్థనని విత్తనాలు చల్లుతున్నావా? నీ సంఘ క్షేమం కోసం ప్రార్థనని విత్తనాలు చల్లుతున్నావా? మాకెక్కడ ఖాళీ ఉంటుందండి, మాకెక్కడంత సమయం ఉంటుంది? పొద్దున్న లేచిన కానించి రాత్రి ఇంటికి వచ్చేంత వరకు పని. ఎంత పని? లోకంలో మాట అంటారు కదా, సీఎంకైనా సరే ఖాళీ ఉంటుంది కానీ అసలు నాకు ఖాళీ ఉండదండి. ఈ రోజున మనం వినే మాటలు అనే మాట్లాడి తెలుసా? చాలామందిని నేను ఒక్కొక్కసారి అడుగుతాను, ప్రార్థన చేసుకుంటున్నారా అని అన్నాను అనుకోండి, ఏమంటో తెలుసా? ఖాళీ ఉండట్లేదండి. దేవుడు ఒకవేళ ఆరోగ్యం ఇచ్చినప్పుడు, ఆయుష్నిచ్చినప్పుడు, అన్ని అవయవాలు సవ్యంగా పనిచేసేటప్పుడు ప్రార్థన చేసుకోకుండా నాకు ఖాళీ లేదు అని అన్నాం అనుకోండి, దేవుడు ఖాళీ ఇస్తాడు. ఎప్పుడో తెలుసా?
ఈ కాళ్ళు చేతులు పని చేయకుండా మంచంలో పడేస్తే అప్పుడు ఖాళీ దొరుకుతుంది. అప్పుడు ఏమంటారు? దేవుడు నన్ను ఎందుకు ఎలా చేశాడు? అదొక బాధ. అన్నీ బాగున్నప్పుడు దేవుని సందులు వేడుకుంటారా? అన్నీ బాగున్నప్పుడు దేవుని సందులు చేతులెత్తుతారా? అన్నీ బాగున్నప్పుడు దేవుని బస్సులు తిరుగుతారా? నా ఇష్టం అండి, నా బ్రతుకు నాది, దేవుడిచ్చాడా నాకు, నేను కష్టపడితే నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా, నేను కష్టపడితే నాకు ఇది జరుగుతుంది అనుకుంటాం. అసలు నేను కష్టపడడానికి ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? నేను బ్రతకడానికి ఊపిరిచ్చింది ఎవరు? మరి ఆయన అన్ని మన కోసం ఇస్తే మనం ఏ రోజైనా వెదజల్లుతున్నామా? డబ్బు గురించి కాదండి, చెప్పానుగా. ఏ రోజైనా ప్రార్థన విత్తనాలు నీ ఇంట్లో వెదజల్లుతున్నావా? నీ బిడ్డలు చిన్నతనంగా మొక్కగా ఉన్నప్పుడే వాళ్ళకు ప్రార్థన విత్తనాలు నీరు పోస్తున్నావా? మొక్క పెట్టి వదిలేస్తే లాభం ఏముంది? ఇష్టం వచ్చినట్లుగా వంకటింక దాని ఇష్టం వచ్చినట్టు పెరుగుతుంది. పెరిగిన తర్వాత సరిచేద్దాను కొమ్మలు అరిగినా సరవు, అసలు వేరే సరిగా లేదు. దాని ఎదిగే మొద్దే సరిగా ఎదగట్లా. కొమ్మలు ఎన్ని నరికి ఏం లాభం? ఈ రోజున ఆత్మీయ జీవితంలో నీవు వెదజల్లే వ్యక్తిగా ఉండాలి, ప్రార్థనలు వెదజల్లే వ్యక్తిగా ఉండాలి. మరొకటి ఏంటి చెప్పనా? నీ సాక్ష్యాన్ని నువ్వు వెదజల్లాలి. ఆమె చెప్పండి. ఎంతమంది దేవుడు చేసిన మేలులు సాక్ష్యంగా చెప్తారు? ఎంతమంది దేవుడు చేసిన కార్యాలు సాక్ష్యంగా చెప్తారు? ఒక్కసారైనా సంవత్సరానికి ఒక్కసారైనా మీ ఇంట్లో ఒక చిన్న కృతజ్ఞత కూడికి పెట్టుకొని మీ సంవత్సరం అంతా దేవుడిని ఎడలు చేసిన కార్యాలు అని ఈ రోజైనా ఒక సాక్ష్యాన్ని మన ఇరుగు పొరుగు వారికి లేదా మన రక్త సంబంధికులందరూ పిలిపించి చెప్పగలుగుతున్నామా? మనం చెప్పే సాక్ష్యం కూటం బాగా పెట్టుకున్నాము, భోజనాలు బాగా పెట్టాము దానికోసం కాదు. మనం చెప్పే సాక్ష్యం ఏంటి తెలుసా? దేవుడు ఎంతవరకు నిన్ను నీ కుటుంబాన్ని సజీవులుగా నిలబెట్టాడని. ఏమండి, ప్రార్థనకు వెళ్ళని వాళ్ళు సజీవులుగా ఉండట్లేదా? ప్రార్థన చేయని వాళ్ళు బ్రతకట్లేదా? ప్రార్థన చేయని వాళ్ళు ఆశీర్వదించబడలేదు అని అనుకుంటాం. ఒక్క మాట చెప్పనా? ప్రార్థన తెలియని వాళ్ళు, ప్రార్థన చేయని వాళ్ళు, ప్రార్థన అంటే తెలియని వాళ్ళు ఒకవేళ ఎన్ని కోట్లు సంపాదించినా వారి ఆత్మ రక్షించబడదండి. నరకంలో కాలిపోయే గుంపులో ఉంటుంది. మనము దేవుని యందు నిలిచిన వారం. అందుకే అంటున్నాడు ఆయన, అన్నిటి యందు నీవు సర్వ సమృద్ధి కలిగి ఉండాలి. ఆమె చెప్పండి. అన్నిటి ఎందంటే మనం ఏమనుకుంటే తెలుసా? డబ్బు ఎందే అన్నిటి మనకి ఎంతసేపు అన్నిటి సర్వ సమృద్ధి అని మనకి సమృద్ధి అనగా మనకి ఏం గుర్తు వస్తుంది చెప్పండి? అసలు సమృద్ధి అంటే ఏం గుర్తు వస్తుంది? మనకి డబ్బే. ఏమంటే ఎంతసేపు డబ్బు అంటారు. డబ్బు లేకపోతే ఏం జరుగుద్దండి? డబ్బు లేకపోతే ఏం పని జరుగుతుంది? డబ్బు లేకపోతే ఏం చేయగలుగుతాం అని మనకు ప్రశ్న వస్తుంది. కానీ డబ్బు లేకుండా ఏ పని జరగకపోయినా కొన్నిసార్లు కోట్లు డబ్బు తీసుకొచ్చి హాస్పిటల్లో డాక్టర్కి ఇచ్చి బ్రతికించగలుగుతాడా? కానీ ప్రార్థన బ్రతికిస్తుంది. ఆమెను చెప్పండి. ఒక చిన్న ప్రార్థన స్వస్థత కలుగు చేస్తుంది. ఆమెను చెప్పండి. ఈ రోజున నేను ప్రార్థన విత్తనాలు మన కుటుంబంలో వాళ్ళ కోసం విత్తకపోతే, మన కడుపును పుట్టిన బిడ్డల కోసమే విత్తకపోతే, మన రక్త సంబంధికుల కోసం, మన తల్లి కోసం, మన తండ్రి కోసమే విత్తకపోతే మనం ఎలా వెదజల్లుతాం? ఎలా అభివృద్ధి పొందుతాం? ఈ రోజున కుటుంబాలు అభివృద్ధి పొందకపోకుండా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? చాలామంది చెప్పేది ఏంటో తెలుసా? డబ్బు ఇస్తే అభివృద్ధి పొందుతారు, డబ్బు ఇస్తే మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు, డబ్బు ఇస్తే మిమ్మల్ని దేవుడు హెచ్చిస్తాడు. వాస్తవమే. పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరు దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఇచ్చారో వాళ్ళు విడిచిపెట్టలా. దావీదు దేవుని మందిరం కట్టడానికి సమస్తం సమకూరుస్తున్నప్పుడు ఒక్కొక్కరు వాళ్ళకి కలిగిన కొలది, వాళ్ళకి తోచిన కొలది తీసుకొచ్చి ఇస్తూనే ఉన్నారు. అన్ని పోగొబడిన తర్వాత సొలొమోను ఒక మాట అంటాడు, మీరు తెచ్చినవి ఇక చాలు అని అంటాడండి. చాలు అనేంతవరకు మణుగులు వస్తాయి. మీరు తర్వాత చదువుకోండి, పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటుంది. వాళ్ళు అన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇక తెచ్చినవి ఎక్కువైపోతున్నాయి, చాలు అంటాడు సొలొమోను. ఈ రోజున వెదజల్లితే వారు ఆశీర్వదించబడతారు, వెదజల్లితే వారు అభివృద్ధి పొందుతారు, వెదజల్లితే వారు విస్తరిస్తారు. అన్నిటి యందు వారు సర్వ సమృద్ధి కలిగిన వారిగా మార్చబడుదురుగాక. వారు ప్రతి కార్యము చేయగలుగుటకు శక్తి కలిగిన కృపచేత విస్తరించబడుదురుగాక. ఉన్నతమైన కృప, ఉత్తమమైన కృప, శ్రేష్టమైన కృపచేత మీరు నింపబడుదురుగాక. ఎప్పుడు నింపబడతారు? మొట్టమొదటి మాట మనం వింటున్నాం, వెదజల్లినప్పుడు. వెదజల్లడం అంటే ప్రార్థనలో మనం వెదజల్లాలి. నీ ఇంట్లో నీ కుటుంబం కోసం ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతున్నారు? ఏమండి, పొద్దునంతా డ్యూటీ చేశానంటే నాకు ఖాళీ లేదు, ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాను సరిపెట్టుకుంటాం. ఆ ప్రార్థన విత్తనాలను వెదజల్లితేనే కదా నీ కుటుంబంలో అభివృద్ధి కలిగేది.
ఇక్కడ రాసిన మాట వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు. అంటే నీ కుటుంబం, నా కుటుంబం ఒకవేళ అభివృద్ధి పొందట్లేదంటే ఏం చేయట్లేదు? వెదజల్లట్ల. ఇది డబ్బు ప్రసంగం కాదండి. ప్రార్థన వెదజల్లాలి. గట్టిగా ఆమె చెప్పండి. మరొక మాట వెదజల్లి దాంట్లో ఏంటంటే సాక్ష్యం వెదజల్లాలి. ఆమె చెప్పండి. నీ ఇంట్లో ప్రతిరోజు కూడా సాక్ష్యం. ఎవరు వచ్చినా సరే, ఒక తల్లి ఉండేదండి. ఆ ఇంటికి ఏ వస్తువులు అమ్మేవాళ్ళు వచ్చినా సరే ఏం చేసేదో తెలుసా? ముందు వాళ్ళని పిలిచి ఆ వస్తువు ఖచ్చితంగా కొనేది. కానీ ఏం చేసేది తెలుసా? ఆ వస్తువు కొనేలోపే దేవుడు ఆమె ఎడలు చేసిన సాక్ష్యాన్ని వారితో పంచుకునేది. ఆమె చెప్పరే? ఎందుకని సాక్ష్యం పంచుకోవాలి? ఏమంటే ఆవిడెవరో మనకు తెలియదు కదండి. ఎందుకు చెప్పాలి? దేవుడు చేసిన మేలులు చెప్పడానికి వ్యక్తితో మనకు పని లేదు. మనకు దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకునే వారిగా మార్చబడుదుము గాక. ఇలా కూటాలు జరుగుతున్నాయా? గడిచిన వారం, అలాగే అంతకుముందు 22వ తారీఖు నుంచి పని జరిగింది. నేను గడిచిన వారం కూడా చెప్పాను కదా, 200 రూపాయలు మందిరం పనికి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 800 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, తర్వాత ఇంకొక 500 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరి నేను ప్రతిరోజు జ్ఞాపకం ఉంచుకున్న దేనికో తెలుసా? ఇచ్చి ఒకవేళ తీసుకున్న నేను మర్చిపోయినా ఆయన ఏం చేస్తాడు? ఆయన మర్చిపోయేవాడు కాడు. ఆమె చెప్పండి. ఇచ్చి ఒకవేళ నేను తీసుకుని పరిచయలు వాడేసాను మర్చిపోయాను అనుకోండి, మీరు ఇచ్చినది ఇక్కడ విత్తినది ఎవరి జ్ఞాపకాల్లో ఉంటుంది? ఆయన ఎన్నడూ మీ కుటుంబాలను విడిచిపెట్టడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో వెదజల్లిన వారిని ఆయన నిరుపేదలుగా ఉంచడు. వెదజల్లిన వారిని ఆయన ఏం చేస్తాడు? అభివృద్ధి కలుగు చేస్తాడు. వెదజల్లిన వారిని ఆయన ఏం చేస్తాడు? విస్తరింపజేస్తాడు. వెదజల్లడం అంటే ప్రతిరోజు నీ ఇంట్లో ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి. అయ్యా, నా భర్త కొరకు, నా బిడ్డల కొరకు నేను ఎంతసేపు బలిపీఠం కడతా అని ఒక తీర్మానం చేసుకోండి. ఎందుకో తెలుసా? 12 నెలలకు వచ్చేసాం. దేవుని కృప ఉంటే మరొక సంవత్సరంలో అడుగు పెడతాం. ఆ సంవత్సరం అంతా కూడా ఈ సంవత్సరంలాగా కరువులు, కష్టాలు, కన్నీళ్లతో కాదు, వెదజల్లే వారిగా మీరు మార్చబడుదురుగాక. అభివృద్ధి పొందేవారికి మీరు మార్చబడుదురుగాక. మీరు పనిచేసే స్థలంలో దేవుడు మీ పట్ల చేసిన సాక్ష్యాన్ని చెప్పండి. మీ ఇరుగు పొరుగు వారితో మీరు కూర్చున్నప్పుడు ఆ ఇల్లెలా, ఈ ఇల్లెలా, ఆవిడెలా, ఈవిడెలా అని చెప్పుకునే దానికంటే మీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులు, బలహీనలు ఉన్నప్పుడు దేవుడు ఎలా బాగు చేశాడో, ఒక్కొక్కసారి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు ఎలా అవసరత తీర్చాడో, ఇల్లు కట్టలేని పరిస్థితుల్లో దేవుడు ఎలా మేలు చేశాడో, ఇవన్నీ సాక్ష్యంగా చెప్పండి. దేవుని నామం మహింపరచబడుతుంది. అలాగే దీవెన మీ మీద ఉంటుంది. మీరు సర్వ సమృద్ధితో ఉండాలి అన్నిటి యందు అని ప్రభు ఆశపడుతున్నాడు. అన్నిటి యందు మీరు సర్వ సమృద్ధితో నింపబడాలంటే మీరు ప్రతిరోజు ఏమవ్వాలి? అది గట్టిగా ఆమె చెప్పండి. అలా వెదజల్లే గుంపులో మీరు నింపబడుదురుగాక. ఏం వెదజల్లాలి? అది ఆమె చెప్పండి. రెండోది ఏం వెదజల్లాలి? మీ సాక్ష్యం వెదజల్లాలి. అందుకే కదా భక్తులు అంటారు, పరిమళించేనే నా సాక్ష్య జీవితం. ఈ రోజున మన సాక్ష్యం పరిమళ వాసనగా ఉండాలండి. మన సాక్ష్యం మనం పలుకుతున్నప్పుడే ఎదుటి వ్యక్తిలో దేవుడు ఇన్ని కార్యాలు చేస్తాడా, దేవుడు వీరి పట్ల ఇన్ని కార్యాలు చేశాడా, వీళ్ళని చూసి వీళ్ళకేంటిలే అని అనుకున్నాను, దేవుడు ఎన్ని పరిస్థితుల్లో నుంచి ఒకప్పుడు పరిస్థితి ఇదా, ఈరోజు ఇలా ఉంచాడా అని మన గురించి ఎదుటివారు దేవుని మహిమపరిచే విధంగా మన సాక్ష్య జీవితం మార్చబడాలండి. సరే, ఇంకా విస్తారంగా చెప్పట్లేదు కానీ మరొక మాట చూపిస్తాను చూడండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం, అక్కడ 10వ వచనం నుంచి అనుకుంటే ఒక మాట ఉంటుంది చూడండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం నుంచి రాయబడిన మాటలు, కొన్ని మాటలు చూడండి. చదవండి. వేడుకొనెను. ఆమెను చెప్పండి. ఇక్కడ మనము మూలవాక్యం మాత్రం మీరు మర్చిపోమాకండి. అన్నిటి యందు మనం ఎలా ఉండాలి? సర్వ సమృద్ధితో కలిగి జీవించాలి. అలా ఉన్నప్పుడు మనల్ని ప్రతి కార్యము మనం చేయుటకు ప్రభువు కృపలో మనల్ని విస్తరింపజేస్తాడు. అలా చెయ్యాలంటే మొట్టమొదటిది మనం ఏమవ్వాలని చెప్పాము? వెదజల్లాలి. ప్రార్థన వెదజల్లాలి, సాక్ష్యం వెదజల్లాలి. ఇప్పుడు రెండో మాటలోకి వచ్చాం మనం. ఈ రెండో మాట ఏంటంటే,
నీవు నీ జీవితంలో, నీ కుటుంబంలో అన్నిటి యందు సర్వసమృద్ధి నీవు పొందుకొని కృపలో నీవు విస్తరించాలంటే, దేవుని కృపచేత నీవు బలపరచబడాలంటే ఇక్కడ జరిగే మరొక కార్యం ఏంటో తెలుసా? నీవు ప్రతిరోజు కూడా దేవుని మాట, సేవకుని మాట వినాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. మాట వినాలి. ఇక్కడ చరిత్ర మనందరికి తెలిసిందే, ఎన్నోసార్లు మనం చెప్పుకున్నా, మీరు విన్నారు. కానీ నేను క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తా. ఒక సేవకుడు రాజు ఎదుటికి వెళ్ళి రాజుతోనే చెప్తాడు, రాజా, నేను ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద వర్షము కానీ మంచు కానీ పడదు అని ప్రార్థన చేశాడండి. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ ఆకాశాన్ని మూసేశాడు. ఈ రోజున ఒక మనిషి ప్రార్థన చేస్తే ఆకాశాన్ని మూయడం మామూలు విషయం అండి. ఒక మనిషి ప్రార్థన చేస్తే సూర్యుడా ఆగు, చంద్రుడా అక్కడ నిలిచిపో అని అంటే ఆగడం మామూలు విషయం అండి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ పత్రిక మాట ఉంటుంది, ఏలియా కూడా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే. మరి మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే ప్రార్థన చేస్తే ఆకాశం 3.5 సంవత్సరాలు వర్షం కానీ మంచు కానీ పడకుండా మూయబడిందే. యెహోషువ మనలాంటి స్వభావం కలిగిన మనుష్యుడే ప్రార్థన చేస్తే సూర్య చంద్రుడు ఆగిపోయారే. మరి ఈ రోజున నీవు నేను కూడా మరి అలాంటి వారమేగా. మనలో ఏమైనా శక్తులు ఉన్నాయా చెప్పండి? మనలో ఏమైనా కళ్ళు మూసుకొని చేయి ఇలా తిప్పగానే ఇక్కడి నుంచి ఎగిరిపోయి వేరే చోటకి వెళ్ళగలుగుతామా? మాయలు మంత్రాలు ఏమైనా చేయగలుగుతామా? కానీ మనం చేయగలిగింది ఒకటే, ఏంటిది? అది ప్రార్థన. గట్టిగా ఆమేన్ చెప్పండి. అంతటి ప్రార్థనాపరుడైనటువంటి ఏలియా ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చి ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగిన ఏలియా, ఆయన ప్రార్థనకు ఆకాశం మూయబడిన తర్వాత ఊరంతా కరువు, ఊరంతా కష్టాలు, ఊరంతా కూడా ఎక్కడ చూసినా సరే, ఎవరింట్లో చూసినా లేదు లేదు లేదనే మాట. పంట పండట్లా. ఆ పంట పండితేనే వీళ్ళకి 4 గింజలు, ఆ పంట పండితేనే పశువులకు కాస్త మేత, ఆ పంట పండితేనే ఆ పశువుల ధర వచ్చేటువంటి ఆదాయమైన పాలైనా రకరకాలు అయినా అక్కడ ఏది లేక కరువులో నలిగిపోతున్న పరిస్థితుల్లో ఏలియాను దేవుడు చూచి అంటాడు, ఏలియా కరువులో ఉన్నావా, కష్టంలో ఉన్నావా? అయితే ఒక పని చెప్తాను, ఇప్పుడు ఆ 10వ వచనం చదవండి ఒకసారి. అందుకు అతడు లేచి, దేవుడు చెప్పిన తర్వాత లేచాడా? చెప్పకముందే లేచాడా? దేవుడు చెప్పాడు, ఇదిగో నీవు పలానా ఊరు వెళ్ళు, పలానా చోట ఒక స్త్రీ ఉంటుంది, పలానా చోట ఒక బిడ్డను పెట్టుకొని ఉంది, అక్కడికి నీవు వెళితే, అక్కడికి నీవు నడిపించబడితే అక్కడ నేను నిన్ను పోషిస్తాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. మనం మూల వాక్య నుంచి వింటున్నాం. ఆయన అన్నిటి యందు మనల్ని ఎలా ఉంచాలని కోరుకుంటున్నాడు? సర్వ సమృద్ధి కలిగిన వారిగా. మనము ప్రతి కార్యము చేసే ప్రతి కార్యము ఆయన కృపలో విస్తరించాలని కోరుకుంటున్నాడు. అలా ఉండాలంటే మొట్టమొదటిది మనం వెదజల్లే వ్యక్తులుగా ఉండాలి, ప్రార్థనలో, సాక్ష్యంలో. రెండవది మాట వినే వ్యక్తులుగా ఉండాలి. ఏ మాట? దేవుని మాట. అదే రీతిలో సేవకుని మాట కూడా వినాలి. ఈ రోజున ఆ మాట విన్న వ్యక్తి ఏం జరిగిందంటే మనందరూ తెలిసిన చరిత్రే కదా. ఆయన రానే వచ్చాడు దేవుని మాటకు లోబడి. ఆమె ఆ పూటకి తన బిడ్డకి కొంచెం ఆహారం పెట్టుకొని ఇక తన యాత్ర, తన జీవితం ఈ పూట అయిపోతుంది, ముగించుకుందాం అని అనుకునే ఆలోచనతో కట్టెలు ఏరుకుంటుందండి. వెంటనే ఆయన వచ్చాడు, అమ్మా దాహానికి కొంచెం నీళ్ళు ఇస్తావా? అసలు ఊరంతా ఎలా ఉందండి చెప్పండి, అందరు చెప్పండి. కరువులో ఉంది. ఏ కరువు ఇంతకీ? నీళ్లు లేని కరువే. వర్షం పడట్లా, మంచు పడట్లా. అంతటి కరువులో ఉంటే ఆయన వచ్చి అంటాడు, అమ్మ దాహానికి కొంచెం నీళ్ళు ఇస్తావా? ఆమె అనుకుంది, సర్లే ఎలాగ ఈ పూట మనం చచ్చిపోతాం కదా, ఒక పూటకు తిని ఈ పూటకు ఆయన కొంచెం మేలు చేద్దాం అని అనుకుని లోపలికి వెళ్తుంది. వెళుతుండగానే ఆయన ఏమంటుంది, అమ్మా మొదట వేసిన నీ అప్పములో మొదటి అప్పాన్ని నాకు తీసుకునిరా. అప్పుడు ఆమె కడుపు మండిపోద్ది. వాస్తవానికి ఉన్నదే కొంచెం పిండి, కొంచెం నూనె. ఆ పూటకి నా బిడ్డకు పెట్టుకుందాం, నా కడుపు మార్చుకుందాం, ఇక ఆకలితో చనిపోదాం అని అనుకుంటుండగా ఈయన వచ్చేమంటున్నాడు, సేవకుడు వచ్చి, నువ్వు వేసిన అప్పంలో మొదటి అప్పాన్ని నాకు తీసుకురా. అయ్యా నీకేమన్నా మతిపోయిందా? మా దగ్గర ఏమన్నా సమృద్ధి ఉందా అనుకున్నావా?
మా ఇంట్లో ఏమన్నా తొట్టి నిండా పిండి బుడ్డి నిండా నూనె ఉందనుకుంటున్నావా? మా పరిస్థితి నీకు తెలుసా? ఊరంతా ఎలా ఉందో తెలుసా? అసలు మా ఇంట్లో మేము ఎన్ని బాధలు పడుతున్నామో నీకు తెలుసా? కానుకలు ఇమ్మంటావా? ఎన్ని బాధలు పడుతున్నామో నీకు తెలుసా? కోటానికి డబ్బులు కావాలంటావా అని అనుకునే వాళ్ళు ఎంతమంది లేరండి? కానీ ఆమె ఏమిటి అనుకుని తెలుసా? ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అక్కడ రాస్తుందండి ఏమైనా ఆమె ఏమైనా మాట్లాడినట్లు ఏమి మాట్లాడలా. లోపలికి పోయింది. వెంటనే పిల్లని పిలిచి, రే బయట ఆయన అలాగంటాడు కానీ తినేసేయి, మనమైతే అదే చేస్తాం. ముందు మన పిల్లలు లోపలికి పిలిచి ఎవరికి కనపడుకోకుండా గుట్టుగా, ఎవరికైనా కనపడదాం తలుపు ఒకవేళ వాసనని బయటకు వెళ్ళిద్దామని చెప్పి ఏదైనా జాగ్రత్త చేస్తాం. కానీ ఆమె అలా చేయలేదండి. మొదట అప్పాన్ని తీసుకుని వెళ్ళి ఆయనకి పెట్టింది. ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? తిన్న తర్వాత ఆయన అన్న మాట ఏంటి తెలుసా? లోపలికి వెళ్ళి చూడమన్నాడు. ఆమె లోపలికి వెళ్ళి చూసింది. బుడ్డెలో నూనె తగ్గలేదు, తొట్టెలో పిండి తగ్గలేదు. గట్టిగా ఆమెను చెప్పండి. ఈ రోజున నీవు దేవుని మాట వింటే, నీవు సేవకుని మాట వింటే నీ ఇంట్లో కరువు రానివాడు. నీ కుటుంబాన్ని పోషిస్తాక ఆయన ఆకాశపు వాకిళ్ళు విప్పుతాడు. ఈ రోజున నీవు దేవుని కోసమో సేవకుని కోసం చేసింది కొంచెమే కావచ్చు, కానీ నా దేవుడు ఆ కొంచెం ఏం చేస్తాడు తెలుసా? నీకు మరలా కొంచెం ఇస్తా అని అనడు. నీకోసం ఆకాశపు వాకిళ్ళు విప్పుతాడు. నీకు ఏ లోటు రాకుండా సర్వ సమృద్ధితో నాకు దేవుడు నిన్ను నింపునుగాక. దేవుని మాట వినాలండి. మాట వినింది, ఆ ఇంట్లో కార్యం చూసింది. మరొక మాట చెప్పనా? యేసుక్రీస్తు ప్రభుల వారు కానాను అనేటువంటి ఊర్లో వివాహానికి వెళితే అక్కడ తల్లి వచ్చి అంటది, అయ్యా మన ఇక్కడ పరిస్థితి బాగోలేదు, ద్రాక్షరసం అయిపోయింది, ఏదైనా కార్యం చేయి అంటే ఆయన ఏమన్నా నా సమయం ఇంకా రాలేదని ఆయన అంటే, సమయం రాలేదంటే వెంటయ్యా అవసరత తీర్చమంటే ఆయన మీద గొడవ పడలా. ఆ తల్లి చెప్పిన ఒకే మాట ఏంటి తెలుసా? పరిచారకులను పిలిచి అంటది, ఇదిగో ఆయన దగ్గర నిలబడండి, ఆయన వైపు చూడండి, ఆయన దగ్గరే నిలిచి ఉండండి అని ఒక్క మాట అందండి. ఆయన మీతో చెప్పినది చేసిన తర్వాత అక్కడ నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడిందా? ముందే నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయా? మనము దేవుడు చెప్పేంత వరకు ఆగం, అంత ఓపిక ఉండదు మనకి. ముందు నా ఇష్టం ఏదో రకంగా చేసేయాలి. అది పెళ్ళైనా, ఏది గృహప్రవేశమైనా, లేకపోతే మనం చేసే వ్యాపారమైనా, వెళ్ళే మార్గమైనా ముందు మన ఆలోచనతో వెళ్ళిపోతాం. ముందుగానే రేపు వెళ్ళే పనికి, లేదా రేపు వెళ్ళే ఊరికి, రేపు బిడ్డలు వెళ్ళబోతున్న కాలేజీకి, రేపు బిడ్డలు వెళ్ళబోతున్నటువంటి ఉద్యోగానికి ముందు రాత్రే బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నారా? ఆయన మీతో ఏం చెబుతాడో అది చేసేటట్లుగా మనం మార్చబడాలండి. అలా మనం మార్చబడితే పొంచి ఉన్నటువంటి ప్రతి ప్రమాదాలను కూడా నా దేవుడు తప్పేస్తాడు. దాటించగలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున నీవు దేవుని మాట వింటే చాలు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. మరొక మాట, ఆ మాట విన్నవారు ఎలా కార్యాన్ని చూశారో మరొక మాట చూస్తాను. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలోకి రండి. మొదటి వచ్చిన నుంచి కొన్ని మాటలు చదివి నేను ప్రార్థన చేస్తాను, చివరి ప్రార్థన. ఇక ఆ మాట చదివిన తర్వాత మీరు బైబిల్ మూసేయచ్చు. ఈ చరిత్ర అంతా మనకు తెలిసిందే కదా. మీరు ఆ మాటలో రిఫరెన్స్లు మీరు తెచ్చుకుంటే బుక్లో రాసుకోండి. మూలవాక్యం మనం వింటూ వస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 9వ అధ్యాయంలో 8వ వచనం చదివిన మాట, మీరు కొన్నిటి యందు కాదు అన్నిటి యందు సర్వ సమృద్ధి కలిగిన వారిగా మార్చబడాలి. ప్రభు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. మీరు అలా మార్చబడితే మీకు ఉత్తమమైన, శ్రేష్టమైన దేవుడిచ్చేటువంటి ఆయన కార్యము చేయగలిగిన కృపను మీకు విస్తరింపజేస్తాడు. అలా చెయ్యాలంటే మనము వెదజల్లాలి. ప్రార్థనలో, సాక్ష్యంలో మనం వెదజల్లాలి. రెండవది ఆయన మాట వినాలి. మూడోది ఏంటి తెలుసా? మాట విన్న తర్వాత మనం ఏం చేయాలి తెలుసా? అలాగున చెయ్యాలి. ఆమేన్ చెప్పండి. మాట వింటాం. ఇక్కడ మాట చెప్పినప్పుడు ఏం ఊపుతారు? తల బాగా నూపుతారు. అదే ఉందయ్యా చేసేస్తాను. పిల్లలండి, నేను మిమ్మల్ని కాదు. బాగా నూపుతారు తల. బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు పిల్లలు? చెప్తాడులే పాస్టర్ గారు అట్టాగే అని చెప్పి వెళ్ళిపోతారు. అయితే అలా మనం చేయకపోతే నష్టం. మనము ఇక్కడ మాట వింటాం అని తల ఊపి తీర్మానం చేసిన మనం చేస్తేనే కార్యాన్ని చూడగలుగుతాం. ఇక్కడ రాసిన మాట ఏంటో తెలుసా? రాజుల 2వ గ్రంథంలో 4వ అధ్యాయంలో ప్రవక్తల శిష్యులలో ఒక భార్య, ఆ ప్రవక్త శిష్యులో ఒక శిష్యుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన చనిపోయే ముందు ఏం చేశాడో తెలుసా? మరి దేనికోసం అప్పులు చేశాడో,
మరి ఏ ఏ అవసరాల కోసం అప్పులు చేశాడో ఆ రోజులు మరి అంత అప్పులు చేసిన పరిస్థితి ఏమొచ్చిందో. ఇప్పుడంటే మందిరాలు కట్టుకోవడానికి, స్థలాలు కొనడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకని? ఒకప్పుడు మందిరాలకైనా స్థలాలకైనా వెదజల్లి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజున స్థలాలు రేట్లు పెరిగిపోయి, వచ్చే ఆదాయం తగ్గిపోయి, జీతం తక్కువైపోయి, ఇవ్వాలని మనసున్నా కానీ ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. అయితే కానీ ఇక్కడ జరిగింది ఏంటి తెలుసా? ఆ రోజుల్లో ప్రవక్తల శిష్యులలో ఒక శిష్యుడు తన కుటుంబం కోసమే చేశాడో, బిడ్డల కోసమే చేశాడో, పరిచర్య కోసమే చేశాడో, దేనికోసం అప్పు చేశాడో తెలియదు, కానీ అప్పు చేసిన ఆయన చనిపోయాడు. అప్పులోళ్ళు ఆమె ఇంటి మీదకి వచ్చారు. ఆమెను రోజు వేధిస్తున్నారు. మా అప్పు కడతావా కట్టవా, అప్పుకు సరదా కడదు కానీ ముందు వడ్డీ కట్టు అనేవాళ్ళు లేరండి. ఇప్పుడు నాకు కూడా ఉన్నారు. అసలు మాట తర్వాత ముందు వడ్డీని కట్టమన్నారు. ఇంకొక ఆయన ఏమంటారు తెలుసా? వడ్డీకి కూడా వడ్డీ వేసాడండి, అది కూడా కట్టమంటున్నాడు. ఇక దేవుని చిత్తం, దేవుడే మార్గం తెరవాలి. అయితే ఇక్కడ ప్రవక్తల శిష్యులు ఆమె వచ్చి ఆ ఎలీషా దగ్గర నిలబడి చెప్తుంది, అయ్యా నా పరిస్థితి ఇది, అప్పుల పాలైపోయాను, నా భర్త అప్పులు చేసి చనిపోయాడు, ఇదిగో నాకున్న 2 బిడ్డలు, నాకు ఆధారమైన వాళ్ళు వారు అప్పులు వాళ్ళు వచ్చి నా ఇంటి మీద పడి నా బిడ్డలు తీసుకెళ్ళిపోతానన్నట్టు నేనేం చెయ్యాలయ్యా, నేను ఎలా ఈ పరిస్థితులను గట్టెక్కాలి అని ఆయన దగ్గరికి వచ్చింది. దేనికో తెలుసా? శిష్యులు కదా, గురువుగారు ఏమైనా డబ్బు ఇస్తాడు అని రాలేదండి. గురువుగారు ఎక్కడైనా రాజులతో చెప్పి నా సమస్యకి పరిష్కారం కలుగు చేస్తాడని రాలేదండి. మాట కోసం వచ్చింది. ఆమెను చెప్పండి. ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, అమ్మా నీ అప్పు నేను తీర్పిస్తా, నేనేదో రకంగా ఎవరో ఒకరి ద్వారా నేను అప్పును మాఫీ చేపిస్తా అని అనలేదు. ఆయన ఒకే ఒక్క మాట అడుగుతున్నాడు, అమ్మా నీ ఇంట్లో ఏమున్నాయి? అయ్యా నేను అప్పుల సమస్య నీ దగ్గరికి వస్తే ఏదైనా సలహా చెప్తావనో, సహాయం చేస్తావనో, దారి చూపిస్తావు, నీ దగ్గరికి వస్తే నా ఇంట్లో ఏముందంటే వెంటయ్యా, సరేనమ్మా నీ ఇంట్లో ఏమున్నాయి? అప్పుడు ఆమె ఏం చెప్పాలి? విసుగు వచ్చేయాలి ఆమెకి. ఆమెకున్న కష్టంలో అప్పులలో ఎన్ని మాటలు అంటారండి, మనకు తెలియంది కాదుగా. ఇక్కడ ఉన్నాయా వారం చీటీలో ఉన్నారండి. ఇక్కడ ఒక పూట మనం కట్టడం లేట్ అయితే ఇంటి ముందు ఎన్ని మాటలు అంటుంటారు. ఆ అప్పుల కోసం ఎన్ని మాటలు అన్నారో ఆమెను పాపం అల్లాడిపోయి ఉంటుంది. ఆ బాధలు అక్కడికి వస్తే ఆయన ఏమన్నాడు ఎలీషా గారు, నీ ఇంట్లో ఏముందమ్మా, నీ ఇంట్లో ఏముంది? ఆ మాట అనగానే ఆమెకి కడుపు మండిపోయి ఉంటుంది, బాధేసి ఉంటుంది. కానీ ఆమె ఏముందో తెలుసా? అయ్యా నా ఇంట్లో నూనె కుండ మాత్రం ఒకటి ఉంది, కానీ దాంట్లో నూనె లేదయ్యా, కొంచెం నూనె ఉంది. వెంటనే ఆయన ఏం చెప్పాడు తెలుసా? నువ్వు వెళ్ళు, నీ ఇరుగు పొరుగు వారు అందరి దగ్గర, ఊళ్ళో అందరి దగ్గర, ఎవరి దగ్గర ఎన్ని కొండలు ఉంటే అన్ని కొండలు నువ్వు పోగు చేసుకుని వచ్చేయి, తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకో. నీ ఇంట్లో ఉన్న కొండను చూసావా, దాంట్లో కొంచెం నూనె ఉంది అన్నావు, దానిని వంచడం ప్రారంభించు. ఆమె చెప్పండి. ఈ రోజున మనలో ఈ నూనె వంచడం ఏంటంటే తెలుసా? విశ్వాసం. దేవుడు ఈ కార్యాన్ని నా పట్ల చేస్తాడు అని విశ్వాసం ఉండాలి. దేవుడి కార్యాన్ని చేయటకు సమర్థుడు అనే విశ్వాసం ఉండాలి. దేవుడు నాకు జయమిస్తాడు అనే విశ్వాసం ఉండాలి. దేవుడు ఎలాగైనా సరే నా పట్ల ఈ కార్యాన్ని చేస్తాడని విశ్వాసం ఉండాలండి. అది ఉందా మనలో? ఏమోలేండి, చేస్తే చేశాడు, లేకపోతే లేదు అనుకుంటున్నాం. ఈ రోజున ఆమె ఆ మాట చెప్పగానే నువ్వేదో నాకు సహాయం చేస్తావు, సలహా ఇస్తావు, ఇదా నువ్వు ఇచ్చిన సలహా? ఈ పని నేను చేయలేనా? ఈ పని నా వల్ల కాదా? ఈ పని నేను చేయలేనా అని అనుకుని ఉండొచ్చండి. కానీ వెళ్ళింది, తన 2 పిల్లల్ని పంపించింది. ఎక్కడెక్కడ ఎవరెవరింటికి పంపించిందో తెలియదు, అందరి దగ్గర కొండలు వచ్చేసినాయి. ఇక్కడ ఒక మాట మీకు అర్థమయ్యే మాట చెప్పనా? ఈ రోజున ఆమె అసలే అప్పుల్లో ఉందండి. అప్పుల్లో ఉన్న వాళ్ళని, ఆ ఇంటి మీదకి వచ్చి అప్పులు కట్టమని ఒత్తిడి చేసిన వాళ్ళని ఏ ఇంటికని వెళ్తే మంచినీళ్ళని ఇస్తారా? కనీసం గుమ్మంలోకి రానిస్తారా? వాళ్ళు వస్తున్నారంటేనే ముందేం చేస్తారు? తలుపులు వేసేసుకుంటారు, ఏం అడుగుతారో అని. కానీ ఆమెకు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కొండలు ఇచ్చారంటే దానికి కారణం ఏంటి చెప్పనా? ఆమె సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంది. ఆమె సాక్ష్య జీవితాన్ని ప్రభువులో భద్రపరుచుకుంది. ఆమె చెప్పండి. అందుకే ఏ ఇంటికి వెళ్ళినా ఎవరు ఏమల్లా చెప్పండి, ఆ మాట లేదు అనే మాట అనలేదండి. కొండ ఇస్తున్నాను, ఎప్పుడు ఇస్తావు కొండ? కొండకి అద్దె ఎంత ఇస్తావు? రోజుకి ఇదిగో ఎంత అద్దె కొండకి అని అన్నారు ఎవరైనా? అందరి దగ్గర కొండలు తెచ్చుకుంటే సాక్ష్య జీవితాన్ని కాపాడుకుందండి. ఈ రోజున మన ఇంట్లో ఇరుగు పొరుగు వారిలో మనము ఏదైనా ఒకరి దగ్గరికి వెళ్ళి అంటే తెచ్చుకోమని అట్లా తెచ్చుకుంటున్నాం అని అంటే దాని కారణమైన సాక్ష్య జీవితం కాపాడుకోవడమే. అలా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి అక్క కొంచెం పంచదారి, అక్క కొంచెం టీ పొడి అని అడగడం కాదండి.
ప్రతిరోజు కూడా మన సాక్ష్య జీవితాన్ని మనం కాపాడుకుందాము గాక. ఆ కొండలన్నీ ఇచ్చిన తర్వాత అడుగుతుంది, అయ్యా ఇంకెక్కడ మిగిలినాయా, ఇంకెక్కడ కొండలు ఉన్నాయా? అందరి ఇళ్ళకి వెళ్ళామమ్మా, అందరు కొండలు ఇచ్చారు, ఇంకెక్కడా లేవు. అప్పుడు ఇంట్లోకి వెళ్ళింది, తలుపేసింది. కొండలో ఎంత ఉంది నూనె? కొంచెం నూనె వంచుతుంది, విశ్వాసంతో వంచుతుంది. ఈ రోజున నీ ఎదుట సమస్య ఉన్నా, నీ ఎదుట జటిలమైన కఠినమైన సమస్య ఉన్నా, నీవు దేవుని సన్నిధిలో విశ్వాసాన్ని వంచడం ప్రారంభిస్తే, విశ్వాసంతో నీవు మోకరించడం ప్రారంభిస్తే, ఒంటెలు మోకరించాయండి. ఎక్కడ? రెబ్కా బావి దగ్గర ఎలియాజరు తీసుకెళ్ళి ఒంటెలు మోకరించాయి. ఈరోజు నీ ఇంట్లో నీ పిల్లలు మోకరిస్తున్నారా? పిల్లలు మోకరించగలరు. అమ్మో వాడికి మోకాళ్ళు నొప్పులు వచ్చేస్తాయండి, మోకరించడం కుదరదు. ఈ రోజున పిల్లల్ని సుకుమారంగా పెంచండి, తప్పు కాదు. కానీ వాళ్ళ మోకాళ్ళు చేతుండే ఇందాడ మీరు రాలేదు కదా, పిల్లలందరి వాళ్ళు ఎంత స్తోత్రాలు చెప్పారో తెలుసా? వాళ్ళు నిలువు మోకాళ్ళ మీద చెప్పారండి. నిజంగా నేను చెప్తున్నాను, హృదయంలో వాళ్ళని బట్టి నేను స్తుతించాను. ఆమె చెప్పండి. వాళ్ళు నిలువు మోకాళ్ళ మీద ఉండి స్తుతించారండి. బైబిల్లో మాట ఉంది కదా, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా ఆ దుర్గం ఇక్కడ స్థాపించబడింది. ఆమె చెప్పండి. మీరు అనుకుంటారు, లోకల్ మాట ఉంది కదా, నేటి బాలలే పౌరులు అని వాళ్ళు అంటారు. నేనేమంటా తెలుసా, నేటి మన పిల్లలే రేపటి ప్రార్థన పరులు. అలా ప్రార్థన పరులకు మన బిడ్డలు మార్చబడాలండి. మన బిడ్డలకే ప్రార్థన నేర్పించకపోతే తప్పు ఎవరిది? స్కూల్కి పంపించాము, వాళ్ళు పాఠాలు రాకపోతే తప్పు ఎవరిది అంటాం? మరి ఆ మాస్టర్ తప్పు అన్నప్పుడు నీ ఇంట్లో నా ఇంట్లో మన పిల్లలు ప్రార్థన చేయకపోతే తప్పు ఎవరిది? ఈ రోజున తల్లిదండ్రులకి మన పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాం? సర్వ సమృద్ధితో అన్నిటిందు నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఏది తక్కువ చేయడు. కానీ నీవు నీ పిల్లలు ఒంటెలు మోకరించినాయి. మనుషులకు మనం ఏం చేస్తున్నాం? మోకాళ్ళు నొప్పులండి, మోకాళ్ళు నొప్పులే. కానీ నువ్వు మోకరించడం మొదలు. మనం గడిచిన వారం ఇద్దరు వచ్చారండి అనుకోని విధంగా అక్కడ మందిలో సాక్ష్యం చెప్పడానికి. ఇద్దరు, ఒక ఆయనేమో మన రమేష్ ఫోన్ చేసి, ఏమంటే విజయవాడ నుంచి ఒక ఆయన వచ్చాడు, ఆయన 19 సంవత్సరాల నుంచి పోలియోతో ఆయన దేవుడు దర్శించి నడవడం ప్రారంభించాడు, సాక్ష్యం చెప్తానన్నాడు, పంపించనా అని అడిగాడు. సరే పంపించండి అన్న. అనుకోకుండా ఇంకొక వ్యక్తి గన్నవరం నుంచి వచ్చాడు, ఆయన కూడా అన్న నేను ఒక 5 నిమిషాలు చెప్తాను అన్న అంటే చెప్పమంటే, వీళ్ళిద్దరు చెప్పిన సాక్ష్యం, వాళ్ళట వృద్ధాప్యులు ఉన్న తల్లులు, మోకాళ్ళు నొప్పులతో వచ్చిన వాళ్ళు నిలువు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటే వాళ్ళకి మోకాళ్ళు నొప్పులు బాధలతో ఉండేవాళ్ళు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిలువు మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేసుకున్నారో వాళ్ళకి నొప్పులేది లేవంటండి. ఆరోగ్యవంతులుగా వృద్ధాప్యులు వారు నింపబడ్డారని సాక్ష్యం చెప్పాడు. చాలా సాక్ష్యం చెప్పారు, కానీ నేను క్లుప్తంగా చెప్తున్నా మీకు. మరొక ఆయన 19 సంవత్సరాల చిన్నప్పటి నుంచి పోలియోతో చెప్పాడండి, దేక్కుంటే నడిచాను అన్నాడండి. ఆయనకి ఆ గవర్నమెంట్ ఇచ్చిన పాస్ కూడా ఉంది, బస్ పాస్ ఉందంట, రైల్వే పాస్ ఉందంట. కానీ ఈ రోజున నాకు ఈ పాస్తో పని లేదండి, నా దేవుడు నాకు ఒక సొంత వాహనం ఇచ్చాడు, కారులో నేను ఆ కారు తోలుకుంటూ వచ్చానని చెప్పాడండి. ఈ రోజు నా సాక్ష్య జీవితాలు మన జీవితంలో జరగాలంటే మనము అన్నిటి యందు ఎలా ఉండాలి? సర్వ సమృద్ధి కలిగిన వారిగా మార్చబడాలి. అలా మార్చబడాలంటే మనం వెదజల్లాలి, ప్రార్థనను వెదజల్లాలి, సాక్ష్య జీవితం వెదజల్లాలి. రెండవది ఆయన మాట వినాలి. మూడోది అంటే తెలుసా, విన్న మాట అలాగున చెయ్యాలి. ఈరోజు ఈ మూడు మాట విని మీరు వెళ్తున్నారు, మనసులో పెట్టుకోండి. మీరు వెదజల్లే వ్యక్తులుగా ఉండాలి, ప్రార్థనను సాక్ష్యాన్ని. మీరు మాట వినే వ్యక్తులుగా ఉండాలి, సేవకుని మాట, దేవుని మాట. విన్న మాట ఇక్కడ వింటాం, ఈ చెవిలో విడిచిపెట్టేస్తాం. అలా కాదట, అలాగున చేస్తే. ఆమె వినింది ఇలాగ చెప్తాడులే ఈయన, కొండల్లో ఖాళీ కొండ తీసుకొచ్చి వంచితే ఎక్కడ నిండుతాయి అని అనుకుందా, వెళ్ళి వంచడం ప్రారంభించింది. ఆమె చెప్పండి. విశ్వాసంతో మీరు పని ప్రారంభించండి, ఏ కఠినమైన పరిస్థితి అయినా దేవుడు అనుకూలంగా మార్చబోతున్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఒక్క క్షణం ఈ రోజైనా వెదజల్లుతున్నామా? మాట వింటున్నామా? అలాగూ చేస్తున్నామా? మీకు మీరే ప్రశ్న వేసుకొని ఆలోచిద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తల్ల వంచడం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా నా పట్ల కార్యాన్ని చేయవా, దేవా నా పట్ల కార్యాన్ని చేయవా. ఒక క్షణం ఎవరికి వారు ప్రార్థన చేసుకోనండి, ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోనండి. ఒక్క క్షణం, అయ్యా నా జీవితంలో కార్యాన్ని చేయవా, అయ్యా నా జీవితంలో కార్యాన్ని చేయవా, అయ్యా నా జీవితంలో కార్యాన్ని చేయవా.
చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. ఇది ప్రార్థన చేసుకునే సమయం. అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధి కలిగిన వారిగా మార్చబడాలని, సమస్త విధములైన కృప మీ ఎడల విస్తరింప చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. అమ్మా, ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. నేను అన్నిటి యందు సర్వ సమృద్ధి కలిగిన వ్యక్తిగా మార్చబడాలయ్యా. అన్నిటి యందు సర్వ సమృద్ధి కలిగిన వ్యక్తిగా నేను తీర్చిదిద్దబడాలయ్యా. నా పట్ల కార్యాన్ని చేయండి, నా పట్ల కార్యాన్ని చేయండి, నా పట్ల కార్యాన్ని చేయండి. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకుంటారా? ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అన్నిటి యందు నేను సర్వ సమృద్ధి కలిగిన వ్యక్తిగా మార్చబడాలి. అన్నిటి యందు కొంతకాలం కాదు, ఎల్లప్పుడూ నేను సర్వ సమృద్ధి కలిగిన వ్యక్తిగా మార్చబడాలి. నా పట్ల కార్యాన్ని చేయండి ప్రభువా. నా ఎడల నీ కృప విస్తరించాలి. ఆ విధంగా నేను మార్చబడడానికి నేను వెదజల్లే వ్యక్తిగా ఉంటానయ్యా. నేను నీ మాట వినే వ్యక్తిగా మార్చబడతానయ్యా. నేను విన్న మాటను బట్టి అలాగున చేసే వ్యక్తిగా నేను మార్చబడతానయ్యా. నా జీవితంలో కార్యాన్ని చేయవా తండ్రి? ఇదిగో నా కుటుంబంలో ఫలానా సమస్యతో నలిగిపోతున్నానయ్యా అని చెప్పండి. ఫలానా వేదన నన్ను ముందుకు వెళ్ళనివ్వట్లేదయ్యా. ఫలానా అప్పులు నన్ను ఎదగనివ్వట్లేదయ్యా. నా కుటుంబంలో ఉన్న కలవరాలు, కన్నీళ్లు నన్ను ఆటంకపరుస్తున్నాయ్యా. నా కుటుంబంలో ఉన్న నిరుద్యోగం, నాకు నిందలు, అవమానాలు, ఆటంకాలుగా ఉన్న ప్రతిదీ నన్ను ఆత్మీయతలు ఎదగనివ్వకుండా అడ్డుపడుతుందయ్యా. నా జీవితంలో కార్యాన్ని చేయమంటే ఒక క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక ప్రార్థన చేసుకోండి. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో జరగని వాడవు. నిన్న నేడు నిరంతరం నా జ్ఞాపకాలలో జరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో జరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో జరగని వాడవు. యేసయ్యా నీ ప్రత్యక్షతలో బయలుపడినే శాశ్వత కృప నాకై. మనసారా పలకండి. యేసయ్యా నీ ప్రత్యక్షతలో బయలుపడినే శాశ్వత కృప నాకై. విడువదే నన్నెల్లప్పుడూ కృప విజయ పదమున నడిపించెనే కృప. విడువదే నన్నెల్లప్పుడూ కృప విజయ పదమున నడిపించెనే కృప. విస్తరించెనే నిన్ను స్తుతించినప్పుడు, నిన్న నేడు నిరంతరం
నా జ్ఞాపకాలలో నిన్న నేడు నిరంతరం నా జ్ఞాపకాలలో యేసయ్యా నీ కృపాతిశయము ఆదరించెనే శాశ్వత జీవముకై యేసయ్యా నీ కృపాతిశయము ఆదరించెనే శాశ్వత జీవముకై మరువదే నన్నెల్లప్పుడు కృప మాణిక్యమణులను పరిపించెనే కృప మరువదే నన్నెల్లప్పుడు కృప మాణిక్యమణులను పరిపించెనే కృప మై మరచితినే నీ కృప తలంచినప్పుడు నిన్న నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో జరగని వాడవు నిన్న నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో జరగని వాడవు నీవే నీవే నమ్మదగిన దేవుడవు నీవే నీవే నమ్మదగిన దేవుడవు నీవే నీవే నమ్మదగిన దేవుడవు నీవు నా పక్షమై నిలిచేయున్నావు నిన్న నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో నిన్న నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా నోరారా కృపా కృపా నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను నమ్మికయుంచియున్నా యేసయ్యా నేనైతే నీ కృపయందు ఆమేన్ నమ్మికయుంచియున్నాను నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను నమ్మికయుంచియున్నాను కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడిచెదను కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడిచెదను నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆమేన్ నీ కృపయే నాకు యేసయ్యా ఆ కృపయే నాకు కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా కృపా నా సాక్ష్యం జీవితాన్ని నేను కాపాడుకోవాలి అనేకుల ఎదుట నా సాక్ష్యాన్ని నేను చెప్పగలగాలి నా సాక్ష్యము ద్వారా వెదజల్లగలగాలి ప్రభువా అంటూ ఆరాధన చేయండి అయ్యా నీ మాట నేను వింటాను ప్రభువా నీ సేవకుని మాట నేను వింటాను ప్రభువా అంటూ ఆరాధన యేసు కృపా దీన దశలో నేను
నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృప. నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృప. దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృప. నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృప. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. నీ కృపయే నాకు, ఆ కృపయే నాకు ఆదరణ. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా, కృపా. చివరిగా ఒకసారి కృపా 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 క్రీస్తు కృపా, కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా, కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా, కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా, కృపా కృపా నీ కృపా, కృపా. క్రీస్తు కృపా. ఒక క్షణం విన్న వాక్యాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుంది. ఎవరికి వారు ప్రార్థన చేసుకోరండి. దేవా, నేను అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి కలిగిన వ్యక్తిగా మార్చబడాలయ్యా. నా ఎడల నీ కృప విస్తారముగా మార్చబడాలి. నేను వెదజల్లే వ్యక్తిగా, నా కుటుంబం వెదజల్లే కుటుంబంగా, ప్రార్థనలో సాక్ష్యంలో వెదజల్లే వారికి మేము మార్చబడాలి. మేము ప్రతిరోజు నీ మాటను, సేవకుల మాటను వినేవారిగా మేము మార్చబడాలి. ఆ మాట విని అలాగుని మేము చేసేవారిగా మార్చబడేట్లుగా మా జీవితాల్లో కార్యాన్ని చేయండి అంటే ఒక చిన్న తీర్మానంతో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, నీకు వందనాలయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, మాకు చాలినా సరిపోయిన వాడవు. నీ అపారమైన ప్రేమ కొరకు ధన్యవాదాలు. మీరు చూపిన ప్రేమ కొరకు, చేసిన కార్యాల కొరకు తల వంచి తగ్గించుకొని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది నాన్న మరొకసారి ప్రత్యేక ప్రార్థన కూడికలో మీరు మా మధ్యన సంచరించి మీరు మాట్లాడుతూ వచ్చిన మాటను బట్టి వందనాలయ్యా. అన్నిటి యందు ఎల్లప్పుడూ మేము సర్వ సమృద్ధి కలిగిన వ్యక్తులుగా మార్చబడాలని, మా ఎడల ఉన్నతమైన ఉత్తమమైన నీ కృప విస్తరించాలని మీరు మాట్లాడుతూ వచ్చారు. అలా మేము మార్చబడాలంటే మేము అభివృద్ధి చెందేవారిగా, మీ మాట వినేవారిగా, అలాగున చేసేవారిగా మేము మార్చబడేట్టు సహాయం చేయండి. దినాన దూరాన సమీపాన ఎంతమంది మాటలు విన్నారో ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు నీ సందులో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిపైన నీ కృప కొమ్మరించబడును గాక, వారి కుటుంబములు ఆశీర్వదించబడును గాక, ఈ వారమంతా కృపా క్షేమాలు తోడుగా ఉంచి నడిపించబడును గాక. నీ కృప కలిగిన రెక్కల నీళ్ళ భద్రపరచండి, కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. ఎవరెవరు బలహీనలుగా ఉన్నవారిని మీరు ముట్టి స్వస్థపరచండి. ఎవరెవరినైనా కష్టార్జితం చేతి పనులు చేసుకుంటున్న వారిని దీవించండి. వారి కుటుంబంలో కష్టపడిన కష్టార్థం వారి బిడ్డలు తిని తృప్తి పొందేట్లుగా సహాయం చేయండి. ప్రతి వారిని అప్పుల సమస్యలు తొలగించండి, ప్రతి వారిని ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి, ప్రతి వారి అనారోగ్యాల నుంచి విడిపించండి. ప్రతి ఒక్క కుటుంబంలో సమృద్ధిని, సంతోషాన్ని, సమాధానాన్ని దయచేయండి. చిన్న బిడ్డలందరూ చదువుకుంటుండగా చక్కటి జ్ఞానం ఇవ్వండి. వృద్ధాప్యులు ఉన్న వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మరి బిడ్డ పాపలతో ప్రతిదినము కూడా నీ సందులో సంతోషించగలిగే భాగ్యాన్ని దయచేయమని, అలాగే ఎంతమంది నాయన సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారి జీవితాల్లో గర్భఫలం అనుగ్రహించండి. బిడ్డగల తల్లిదండ్రులు మీ సందులో నిలబెట్టండి. ఎవరెవరు ఏ సమస్యతో ఉన్నా, ఏ అక్కరతో ఉన్నా, ఏ వ్యాధితో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, ఏ కఠినమైన సమస్యతో, మొండి సమస్యతో ఉన్నా వాటన్నిటి నుంచి విడుదల దయచేసి కుటుంబాల నెమ్మదిని, సమాధానాన్ని, క్షేమాన్ని దయచేసి మీ ఘనమైన నామములకు మాత్రమే మీరు మహిమను తెచ్చుకోనమని స్తుతి చెల్లిస్తూ మీ చేతులకు అప్పగిస్తూ మీరట్టి కార్యాలు చేసిన దేవుడు అనేందుకై కృతజ్ఞతలు తెలియజేస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన్ని ఈ రాత్రి ఇక్కడ ప్రార్థన గుడిలో పాలు పంపులు పొందిన ప్రతి వారికి, వారి కుటుంబములకును, దూరాన సమీపాన్ని మాటలు విన్న ప్రతి వారికి ఆయన కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబంలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసిన మరలా వచ్చే గురువారం 7 గంటలకు ప్రార్థన ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. ఈ రోజున కొంచెం నాగేశ్వరపురంలో పని ఉందని చెప్పి ప్రార్థన ఉందని త్వరగానే ముగించాలనుకుని 6:30కి ప్రారంభించాం, కానీ 9 అయిపోయినట్టుంది. ఏ విధంగా చేతనైనా దేవుని నామం మాత్రమే మహింపరచబడును గాక. వచ్చే వారం నుంచి 7 గంటలకు ప్రారంభించబడుతుంది, 9 గంటలకు ముగించబడుతుంది. ఈ విషయాన్ని గమనించండి. ప్రతి ఒక్కరూ పాలు పంపులు పొందండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబంలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆదివారం 8 గంటలకు ఇక్కడ ప్రార్థన ప్రారంభించబడుతుంది, 10ంటికి ముగించబడుతుంది. ఏ ప్రార్థన మందిరానికి వెళ్ళని వారు, ఎక్కడికి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉంటారు చూడండి, అలాంటి వారు ఇక్కడ ఆరాధనలో పాలు పంపులు పొందండి. మీ మందిరాలు మానమని కానీ రావద్దు, అక్కడికి మానేమని నేనేమి అలాంటి చెప్పట్లా. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళక కొంతమంది ఇంట్లోనే ఉంటారు. అలాంటి వారు దేవుని సన్నిధిని నడిపించబడాలి. ఆమెను చెప్పండి. నూతన ఆత్మలు దేవుడు నడిపించాలి. ఆమెను చెప్పండి. మీరు వారం వారం గురువారం వస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, పరిచర్యను సహకరిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేయించుకోనండి. మళ్ళీ వచ్చే గురువారం 7 గంటలకు ప్రార్థన. ఒకవేళ ఏదైనా ఎక్కడన్నా బయటికి డిసెంబర్ 4 ప్రార్థనకు వెళ్ళవలసి వచ్చిన పని ఉంటే ముందుగానే చెబుతాను. అమ్మగారు రావటము, లేకపోతే మీరు ఎవరైనా ప్రార్థన చేసుకోవటం, ఎందుకంటే అవకాశం ఉన్న వాళ్ళందరూ మీకు ఏ అవసరం వచ్చినా, ఏ చిన్న బాధ అనిపించినా మందిరంలో అడుగుపెట్టి మీరు ప్రార్థన చేసుకోండి. ఎప్పుడు కూడా తాళాలు అన్న దగ్గర ఉన్నాయి. మీకు ఎవరైనా సరే మీ మందిరంలో కాసేపు ప్రార్థన చేసుకోవాలనుకున్నారనుకోండి, తాళాలు లేవు కదా అనుకోకండి. రాజనాల దగ్గర తాళాలు ఉన్నాయి, తీసుకోండి, మీరు ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ఇదేదో డబ్బు ఆశించో మనం ఏదో పోగొడతల కోసం చేసేది కాదు. దేవుడు మన పైన దృష్టి నిలపాలి. ఈరోజు విన్నాం కదా, మనలను అన్నిటి యందు ఎల్లప్పుడూ ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు? సర్వ సమృద్ధి. ఆ సర్వ సమృద్ధిని గనిలో నుంచే మనం పొందుకుందుము గాక. మనల్ని ఎడలంట వెండో బంగారమో పొలాలో స్థలాలు కాదంట. ఏం విస్తరించాలని మనం వింటూ వచ్చాం? కృప విస్తరించాలి. ఆ కృపలో మనం విస్తరించితే, కృపలో మనం సాగితే, మనము మన బిడ్డలు నిత్యత్వంలో నడిపించబడే వారికి మార్చబడుతుము గాక. మనము వెదజల్లాలి, మనము మాట వినాలి, మనము అలాగున విన్న మాట ప్రకారం చేయాలి. అలా చేస్తే ఈ వాగ్దానాలని మన పట్ల నెరవేర్చబడును గాక.